ఓం శ్రీ మానసాదేవి నమః. హాయ్ హలో అండి. మానసాదేవిని చూడడానికి మరొకసారి అయితే మేము మానసాదేవి ఆలయానికి అయితే వెళ్ళామండి. చీపురపల్లిలో మానసాదేవి కోవిలికి వెళ్ళామని చెప్పి ఒకసారి నేను వీడియో చేశాను, షార్ట్ వీడియో చేశాను. అయితే అప్పుడు ఏమైందంటే మేము చాలా లేట్గా వెళ్ళడం వల్ల కుంకుమ పూజ చేయించుకోవడానికి అవ్వలేదన్నమాట. సో మళ్ళీ ఇంకొకసారి మానసాదేవి దర్శనం కోసమని కుంకుమ పూజ చేయించుకుందామని చెప్పి మళ్ళీ బయలుదేరామండి. మేము చిలకలపల్లి నుంచి బయలుదేరి రాజాం వెళ్ళాలి. రాజాం నుంచి మళ్ళీ చీపురుపల్లి బస్ ఎక్కాలన్నమాట. చూసారా పచ్చని పంట పొలాలు ఎంత బాగున్నాయో కదా. సో మేమైతే రాజాంలో దిగామండి. రాజాంలో దిగ్గానే మాకు చీపురుపల్లి బస్సు అయితే ఉంది. బస్సు చూడండి ఒకసారి, ఇది ఎలా ఉందంటే చీపురుపల్లి మానసమ్మ కోవిలికి వెళ్ళడం కోసమనే ప్రత్యేకంగా లేడీస్ అందరూ కలిసి బుక్ చేసుకున్న బస్సు లాగా ఉందన్నమాట. బస్సు నిండా మొత్తం ఈరోజు శుక్రవారం ఒకటి, దానివల్ల బస్సు నిండా మొత్తం లేడీస్ అందరూ ఉన్నారు. అందరూ కూడా ఆ మానసమ్మ దర్శనార్థం కోసమనే బయలుదేరారు అనమాట. సో చీపురుపల్లిలో దిగ్గానే ఇక్కడ కూడా అంతేనండి. ఆటోలు అన్నీ వరుసపెట్టి లైన్గా ఇంకా మానసాదేవి కోవిలికి వెళ్ళడం కోసమని రెడీగా ఉన్నాయన్నమాట. సో మనం కోవిలికి వెళ్ళడం అయితే చాలా ఈజీగానే వెళ్ళొచ్చు. ఈ ఆర్చ్ వైపు నుంచి వెళ్ళాలన్నమాట మానసాదేవి కోవిలికి. ఇక్కడ నుంచి ఇక్కడికి 20 రూపీస్ అయితే తీసుకుంటారనమాట. పొలాల మధ్యలో చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. ఇంత లోపలికి అమ్మవారు వెలిసి అందరినీ కూడా ఈ ఇంతమంది భక్తకోటి జనాన్ని తన దగ్గరికి అయితే తీసుకొస్తున్నారనమాట. సో ప్లేస్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈరోజు శుక్రవారం కదండి, మంగళవారము శుక్రవారము ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారనమాట. సో మేము వెళ్ళింది శుక్రవారం కాబట్టి అస్సలు ఖాళీ లేదండి. చాలా చాలా మంది జనాలు ఉన్నారు. ఇదిగోండి వీళ్ళందరూ కుంకుమ పూజ కోసం రెడీగానే ఉన్నారనమాట. సో మేము వెళ్ళేసరికి కరెక్ట్గా ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయి మరొక బ్యాచ్ రెడీగా ఉందన్నమాట. సో మేము ఆ బ్యాచ్కి అయితే అందుకున్నాము కాబట్టి మేము వెళ్ళగానే కుంకుమ పూజలో కూర్చుండిపోయామన్నమాట. ఇక్కడ కుంకుమ పూజ కోసమని 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకు కావాల్సినవి అంటే కుంకుమ పూజకి కావాల్సినవన్నీ ఒక ప్లేట్లో పెట్టి మానసమ్మ ఫోటో ఒకటి, తర్వాత అరటిపండు ప్రసాదము ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తారనమాట. పసుపు కుంకుమ, పసుపు కొమ్ము, గాజులు ఇవన్నీ వాళ్ళు ఇస్తారు. ఇంకా మనం మామూలుగా పూజ కోసం పువ్వులు అవి తీసుకొని వెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళొచ్చు అనమాట. మాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి కుంకుమ పూజ చేసుకోవడం. నిజంగా మానసమ్మ ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. బయట అయితే శివలింగం ఉందన్నమాట. తర్వాత ఇక్కడ ఒక చెట్టు కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మన మనసులోని కోరికలన్నీ రాసి పెట్టి ఒక పేపర్ మీద అక్కడ మొక్కుకొని అక్కడ కడుతున్నారనమాట. అలా అయితే అమ్మవారు మన కోరికల్ని నెరవేరుస్తుందని అందరికీ నమ్మకం అనమాట. మన కోరికలు నెరవేర్చినా నెరవేర్చకపోయినా ఏది ఏమైనా సరే మానసమ్మను ఒక్కసారి చూస్తే చాలు అన్నట్టుగా ఉంటుందండి. అక్కడికి వెళ్తే నిజంగా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కసారి అందరూ వెళ్ళి దర్శించుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. నాగదోషాలు లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి, అందరూ హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.